హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రైన్స్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అనగా ట్రైన్ యొక్క టైమింగ్స్, ఛార్జీలు, టికెట్లు ఎలా బుకింగ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది, ఇలాంటి వివరాలన్నీ మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు, లేదా కంప్యూటర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఆ బోర్డు మీద ఏ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీద అవుతుంది, ఎంతసేపు అవుతుంది, అలాంటిది వివరాలన్నీ బోర్డు మీద వస్తూ పోతూ ఉంటాయి. అది మీరు గమనించే ఉంటారు. ఆ బోర్డును కూడా మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. సరే, ఇలా ట్రైన్కి సంబంధించిన అంత సమాచారం అంతా మీ మొబైల్ ద్వారానే లేదా కంప్యూటర్ ద్వారానే ఎలా చూసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా మీ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అందులో teluguprajలు.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ తెలుగు న్యూస్, మూవీస్ అండ్ మోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే టాప్ మెనూ బార్లో ఇక్కడ రైల్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద కర్సర్ తీసుకెళ్ళగానే ఇక్కడ ఇవన్నీ సబ్ మెనూలన్నీ ఇలా వస్తాయి. ముందుది ప్రతి ఒక్కటి ఇక్కడ గమనిద్దాము. ఇక్కడ ప్రతి దాని గురించి మీకు ఒకసారి క్లుప్తంగా వివరిస్తాను. ఫస్ట్ది ఐఆర్సిటిసి. దీని మీద క్లిక్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లోజ్ కొట్టేసేయండి. ఇది ఏంటంటే ఇది ఇండియన్ రైల్వే గవర్నమెంట్ ఇది. ఈ సైట్లో ఏంటంటే మనం టికెట్స్ని మనమే బుకింగ్ చేసుకోవాలంటే ఇది ఒక్క సైటే ఉంది. ఈ సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అంటే ఇది కంపల్సరీగా మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఈ టికెట్ అనేది బుక్ చేసుకోవాలంటే మనంతా మనమే బుక్ చేసుకోవాలనుకుంటే దీని గురించి మరొక వీడియోలో. సరే, నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ టాప్ మెనూ బార్లోకి వస్తే ఇక్కడ పిఎన్ఆర్ స్టేటస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇలా ఓపెన్ అవుతుంది పేజీ. ఇక ఇదేంటంటే మీరు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క బెర్త్ అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక పిఎన్ఆర్ నెంబర్ ఇస్తారు. ఆ పిఎన్ఆర్ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేసి గెట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకేంటంటే మన టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా, లేకపోతే మన యొక్క మామూలుగా బెర్త్ నెంబర్ ఎంత అనేది ఇవన్నీ వివరాలన్నీ వస్తాయి. అప్పుడు మీరు పిఎన్ఆర్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి గెట్ స్టేటస్ కొట్టగానే ఆ వివరాలన్నీ మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సరే, నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను ఇది కూడా. ఇకపోతే మళ్ళీ ఇక్కడ ట్రైన్ టైం టేబుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఏంటంటే ఒక ట్రైను ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతుంది, దాని ఏ స్టేషన్కి ఎన్ని గంటలకు వెళ్తుంది, ఇలాంటి ఆ ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఒక ట్రైన్ పేరు కానీ లేదా నెంబర్ని కానీ టైప్ చేయాలి. ఉదాహరణకి పినాకిని ఎక్స్ప్రెస్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చింది కదా ట్రైన్ నెంబర్ కూడా వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా ట్రైన్ నెంబర్ వచ్చింది. సబ్మిట్ అని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే విజయవాడ నుంచి బయలుదేరుతుంది. మామూలుగా 6 గంటలకు బయలుదేరుతుంది. ఇప్పుడు తెనాలి జంక్షన్కి 6:27కి వెళ్తుంది కరెక్ట్ టైము. ఇలాగా ఏంటంటే ఏ స్టేషన్కి ఎన్ని గంటలకు వెళ్తుంది, ఆ డిస్టెన్స్ ఎంత, ఏ స్టేషన్ ఎంత దూరంలో ఉంది, ఇలాగ ఏంటంటే దానికి సంబంధించిన అన్ని వివరాలు అనేవి మీకు వస్తాయి అనమాట. అలాగే ఏ ట్రైన్ మీకు కావాల్సిన ఏ ట్రైన్ యొక్క నెంబర్ని టైప్ చేసినా కానీ లేదా ఆ ట్రైన్ యొక్క పేరు టైప్ చేసినా కానీ మీకు ఏంటంటే దానికి సంబంధించిన టైం టేబుల్ అంతా మీకు వచ్చేస్తుంది. అది మీ మొబైల్లో కూడా ఇలాగే చూసుకోవచ్చు, కంప్యూటర్లో కావచ్చు, మీ మొబైల్లో కావచ్చు. సరే, ఇది ఇంటూ కొట్టేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ వచ్చేసి ఇది ట్రైన్స్ ఛార్జెస్. ఇదేంటంటే దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మీకేంటంటే మీకు ఒకవేళ సపోజ్ మీరు విజయవాడ నుంచి మద్రాసు, చెన్నై వెళ్ళాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే అక్కడికి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది, స్లీపర్ క్లాస్కి ఎంత అవుతుంది, ఏసీకి ఎంత అవుతుంది, ఇలాంటి వివరాలన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ సోర్స్ స్టేషన్ ఉంది కదా, అంటే మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో అదనమాట. ఇక్కడ సపోజ్ నేను విజయవాడ అని క్లిక్ చేస్తున్నాను. విజయవాడ జంక్షన్. సరే, చెన్నై
చెన్నై వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇక్కడ చెన్నై ఉంది. చెన్నై ఇప్పుడు మామూలుగా డేటు అనమాట. మామూలుగా మీరు ఏ రోజు ప్రయాణం చేయాలనుకుంటున్నారు అనేది డేటు. సపోజ్ ఏంటంటే మామూలుగా ఇక్కడ నేను ఏదో 20 మీద క్లిక్ చేస్తే మీకు రోజు 27వ తారీఖు, సపోజ్ నేను 29 అని మామూలుగా 29 మీద క్లిక్ చేస్తున్నాను. సరే ఎనీ టైం అని క్లిక్ చేస్తాను. అంటే అన్ని ట్రైన్స్ ఏ టైమ్స్లో ఏ ట్రైన్స్ ఉన్నాయి అన్నీ వస్తాయి. 1 వే మీద పెట్టుకోవాలి. లేదా రిటర్న్ జర్నీ కూడా కావాలంటే రిటర్న్ జర్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను 1 వే మీద ఉంచి గెట్ డీటెయిల్స్ అని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఏ టైమింగ్స్లో ఏ ట్రైన్లు ఉన్నాయి, అంటే విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళడానికి ఏ టైంలో ఏ ట్రైనింగ్స్ ఉన్నాయి అనేవి మొత్తం లిస్ట్ వచ్చింది. ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క టైం అవైలబిలిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మామూలుగా మీకు ఛార్జెస్ తెలుసుకోవాలంటే ఇక్కడ గెట్ ఫుల్ ఫేర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. అందులో సీట్లు ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఆ డేట్ కానీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. దాని యొక్క ఏ స్టేషన్ ఏ టైంలో వెళ్తుంది ఏంటి దాని షెడ్యూల్ మొత్తం తెలుసుకోవాలంటే ఇక్కడ మామూలుగా క్లిక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఫామ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సరే నేను ఇప్పుడు ఏదో ఒక ట్రైన్ మీద క్లిక్ చేసి దానికి ఆ ట్రైన్కి ఛార్జీ ఎంత అవుతుందో చూస్తాను నేను. సపోజ్ తమిళనాడు ఎక్స్ప్రెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది నైట్ 12:25 ఉంది. ఏంటంటే దీని మీద క్లిక్ చేసి దాని ఛార్జీ తెలుసుకోవాలంటే గెట్ ఫుల్ ఫేర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సరే పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టు తమిళనాడు ఎక్స్ప్రెస్ 29వ తారీఖు విజయవాడ నుంచి చెన్నై మామూలుగా అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఛార్జీ వచ్చేసి 290 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఉంటుంది మొత్తం మామూలు డిస్టెన్స్ 431 కిలోమీటర్లు. ఇలాగేంటంటే ఇలాగా మీకు వివరాలన్నీ తెలుసుకోవచ్చు. మీకు టికెట్ ధర అంత అనేది మనం ఏంటంటే చూసుకోవచ్చు. సరే నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను విండోని. మళ్ళీ ఇక్కడ ట్రైన్ ఛార్జెస్ తెలుసుకున్నాం కదా, మామూలుగా ఇక్కడ ఏంటంటే సీట్ల గురించి కానీ అన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ లైవ్ ట్రైన్ స్టేటస్ అని ఉంది కదా, ఇదేంటిదో చెప్తాను. ఇక్కడ ఏదైనా దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇదేంటిదంటే ఇప్పుడు మన రిలేటివ్స్ కానీ లేదా ఎవరైనా ఏదైనా ఒక ఊరు నుంచి వస్తున్నారనుకోండి, లేదా మనమే ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, అది ట్రైను మామూలుగా ఏంటంటే అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఎంత లేట్లో ప్రయాణిస్తుంది ట్రైన్ మామూలుగా జర్నీ చేస్తుంది అనేది తెలుసుకోవాలన్నా కానీ, ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కడ ఉందని తెలుసుకోవాలన్నా కానీ, అంటే ఇప్పుడు సపోజ్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి లేదా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైనా ఒక ట్రైన్, సపోజ్ బెంగళూరు ఎక్స్ప్రెస్ తీసుకోండి. బెంగళూరు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ ఇప్పుడు ఈ టైంలో ఎక్కడ ఉందని తెలుసుకోవాలంటే మనం ఈ ఆప్షన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఈ పేజీని. సరే నేను ఇక్కడ మామూలుగా ట్రైన్ బెంగళూరు ఎక్స్ప్రెస్ అని టైప్ చేస్తున్నాను. సరే ఇక్కడ ట్రైన్ నెంబరే తీసుకోవాలంటున్నట్టుకుంది, పేరు తీసుకోవడం లేదు. బెంగళూరు ఎక్స్ప్రెస్ అనే పేరు తీసుకోవట్లేదు. సరే బెంగళూరు ఎక్స్ప్రెస్ యొక్క నెంబర్ మనకు కావాలనుకోండి, ఇప్పుడు ఏంటంటే అది ఎలా తెలుసుకుంటామంటే, ఇప్పుడు సపోజ్ మామూలుగా మన teluguprajal.comలోకి వెళ్ళి ఇక్కడ రైళ్ళు ట్రైన్స్ ఛార్జెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ నేను ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి బెంగళూరు. ఎక్కడ ఉంది బెంగళూరు? ఇక్కడ ఉంది. బెంగళూరు మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా డేట్ వచ్చేసి ఏదో సంథింగ్ మామూలుగా 29 అనే పెడదాం. మామూలుగా గెట్ డీటెయిల్స్ అని నేను క్లిక్ చేశాను. సరే పేజీ ఇలా ఓపెన్ అయింది. మామూలుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే బెంగళూరు ఎక్స్ప్రెస్ వచ్చేసి 12785 నెంబరు. ట్రైన్ నెంబర్ ఏంటంటే 12785. ఏంటంటే కొన్నిసార్లు నెంబరే తీసుకుంటుంటాయి కాబట్టి మనకి ఏంటంటే, సరే 12785 అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను.
ఈ పేజీకి వచ్చాను. 127:85. సరే టైప్ చేసి సబ్మిట్ ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అని నేను క్లిక్ చేస్తున్నాను. సరే ఈ పేజ్ ఇలా ఓపెన్ అయింది. మామూలుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే మామూలుగా 7-5 నిమిషాలకి బయలుదేరింది. ఇకపోతే ఇక్కడ డిపాజిట్ అంటే ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇది ఏం చేసిన ఒక్క నిమిషం. డిపాజిట్ గద్వాల్లో డిపాజిట్ అయింది. తర్వాత ఏంటంటే ఇటు కర్నూలు సిటీకి ఇంకా వెళ్ళలేదట్టుకుంది. ఇలాగే ఇప్పటికప్పుడు లైవ్ రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ ఎక్కడ ఉందనేది లైవ్ రిపోర్ట్ అనమాట. కానీ లేట్ ఏదన్నా ఉందంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే లేటు 8 minutes అనేది కూడా ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా ఏంటంటే మీరు సపోజ్ ఏదైనా టిఫిన్ చేస్తున్నారు, ఇంకా ట్రైన్ వస్తుందో రాదో అని ఇంకా హడావుడి పడకుండా ఏంటంటే మీ మొబైల్ తీసేసి ట్రైన్ ఎక్కడ ఉందో చూసుకుంటే హడావుడి లేకుండా ప్రశాంతంగా టిఫిన్ చేయటానికో లేదా ఏదైనా పని మీద బయట ఉన్నప్పుడు ట్రైన్ వచ్చిందా రాలేదా అనేది మీకు ఏంటంటే ట్రైన్ ఎక్కడ ఉందనేది మీరు చూసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు teluguprajలు.com అనే సైట్ను ఓపెన్ చేసి మీరు ఏంటంటే మీ మొబైల్లో కావచ్చు లేదా మీ కంప్యూటర్లో కావచ్చు మీరు ఏంటంటే ట్రైన్స్ గురించి ఏంటంటే ఏ సమాచారాన్నైనా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. సరే ఇక్కడ ఇంటూ కొట్టేస్తున్నాను. సరే ఇది కూడా ఇంటూ కొట్టేస్తున్నాను. ఇకపోతే ఇక్కడికి వచ్చేస్తే లైవ్ ట్రైన్ స్టేటస్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మీకు ఏపీ తెలంగాణ ట్రైన్స్ లైవ్ అని ఉంది కదా, దీని గురించి వివరిస్తాను. దీని మీద క్లిక్ చేస్తున్నాను. సరే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే మీరు ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు మీరు స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు మీద ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది, అరైవల్ టైము, డిపాజిట్ టైము, ఇలా ఏంటంటే ఆ బోర్డు మీద కనపడుతుంది కదా. అదే మీకు ఏంటంటే మీ ఫోన్లో కానీ లేదా మీ కంప్యూటర్లో కానీ మీరున్న ప్లేస్లోనే చూసుకోవచ్చు అన్నమాట. ఇది మీరు బహుశా స్టేషన్ బయట ఉండొచ్చు, లేదా టిఫిన్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఏదో పని మీద ఉండొచ్చు. మీరు ఏంటంటే ట్రైన్ ఎన్ని గంటలకి ఏ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలుగు కావాలనుకుంటే ఇక్కడ తెలుగు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇలా తెలుగులో వస్తుంది అనమాట. ఇప్పుడు గుంటూరు సికింద్రాబాద్ ఇక్కడ ఇంకా ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ కాలేదు. ఇది ఏంటంటే విజయవాడ సింగల్ ఇంటర్సిటీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది, ప్రస్తుతానికి ఉంది, ఈ టైంలో ఉందన్నమాట. అక్కడ అలాగా ఉందా లేకపోతే రాబోతుందో, 1వ ప్లాట్ఫామ్ రాబోతుంది అనుకుంటా, ఎందుకంటే టైము తేడా ఉంది కదా. ఇక్కడ 10:21 అయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 10:50కి 1వ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఈ విధంగా ఏంటంటే మీరు మీ ఫోన్లోనే అక్కడికి వెళ్ళి చూసుకోవడం అవసరం లేదు, మీరు ఎంక్వైరీకి కూడా వెళ్ళి అడగాల్సిన పని లేదు. మీరు ఏంటంటే మీ ఫోన్లోనే మీరు లేదా మీ కంప్యూటర్లో కానీ మీరు ఏంటంటే చూసుకోవచ్చు. మన teluguprajలు.com వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే అన్నీ ఒకేసారి ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కానీ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే మీరు SMS ద్వారా తెలుసుకోవాలంటే 139కి SMS చేస్తే మీకు అన్ని వివరాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే బాగా లేట్ అవుతుంది. ఇలా చూసుకుంటే ఏంటంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీరు మళ్ళీ వాళ్ళని అడగాల్సిన పని లేదు, SMS వచ్చిందా కాగాల్సిన పని లేదు, మీకు ఏంటంటే బాగా తొందరగా అయిపోతుంది. సరే నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇకపోతే ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఈ రైల్ అని ఉంది కదా, ఇది కూడా ఏంటంటే ట్రైన్స్ సమాచారాన్ని మీకు తెలియజేస్తే ఈ ట్రైన్ అనేది కూడా ఏంటంటే కొంచెం ప్రైవేట్ సైట్, ఇవి ఏంటంటే ట్రైన్స్ యొక్క సమాచారాన్ని మీకు ఏంటంటే తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఏంటంటే ట్రైన్స్ యొక్క పూర్తి సమాచారం మీరు స్టేషన్లో చూసి ఆ బోర్డు మీద చూసేవి కూడా మీరు ఏంటంటే మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళే చూసుకోవాల్సిన పని లేదు, లేదా ఎంక్వైరీ SMS పెట్టాల్సిన పని లేదు. ఓన్లీ ఏంటంటే మన teluguprajలు.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని అది మీ మొబైల్లో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు. మామూలుగా ఏంటంటే టికెట్లు బుకింగ్ చేసుకోవాలనుకున్నా కానీ, పేమెంట్ స్టేటస్ కానీ, ట్రైన్ టైం టేబుల్ తెలుసుకోవాలనుకున్నా కానీ, ఇలా ఏది కావాలనుకున్నా కానీ ఇందులోనే ఉంటుంది. సరే ఈ విధంగా మనం ఏంటంటే ట్రైన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
అదేవిధంగా మీ మొబైల్లో కూడా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో teluguprajulu.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత సేమ్ ఇలాగే వస్తుంది. అక్కడ ఏంటంటే దాంట్లో కూడా ఏంటంటే ఇక్కడ రైల్లోకి వెళ్ళి మిగిలినవన్నీ మామూలుగా ఇలా కంప్యూటర్లో ఎలాగైతే చూపించానో సేమ్ అలాగే మీరు మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.